ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందనే నమ్మకంతో ఉదయం 4 గంటల నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక ఈ మేరకు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట పట్టణంలో మోహినీపురాలోని వెంకటేశ్వర ఆలయంలో దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చెర్యాల్లోని పలు వెంకటేశ్వర ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఇక ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక దేవాలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. స్వామివారికి ముక్కోటి ఏకాదశి ప్రారంభించబడింది. భక్తులు మనకు ఇచ్చినటువంటి పూజలలో కూడా సమీపంలో కాకుండా నెమ్మదిగా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని స్వామివారికి పాత్రలు కావాలని కోరుతున్నాము. భక్తులకు అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది. మళ్ళా ప్రసాద వితరణ కూడా ఉన్నది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పులిహోర ప్రసాద వితరణ తీసుకోండి. మరియు ఎవరైనా లడ్డూ ప్రసాదం తీసుకుని ప్రసాదాలు